ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 1,99,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ ఈయనకు రుణమాఫీ కాలే. మొన్న నాకు రుణమాఫీ కాలేదు, 1,99,000 ఉంది, 2 లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయిండ్రు. అరే నీ భార్య పేరు కావాలనే, నీ భార్య ఆధార్ కార్డు తెపోటుడట. అరే నేను పెళ్ళే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట. భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాకపోటుడట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము, నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఏం పోటీ. ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి, నేను ఎట్ట పెళ్లి చేసుకోవాలి, నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెస్తున్నా, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంబాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా, ఏం చేస్తు మరిగా? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి? ఇంకొక రైతు, ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను మీకు నేను. ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్. ఈ అబ్బాయి వయసు 30 సంవత్సరాలు. తండ్రి పేరు కిష్టయ్య, గ్రామం గోపులాపూరు, జిల్లా సిద్దిపేట. అబ్బాయి ఇక్కడనే ఉండే, మొన్న ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే. 30 ఏళ్ళు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని పోయిండు. అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి. అరే నాకు ఎవరు పిల్లనిస్తలేడు సార్, నాకు నౌకరు లేదు, వ్యవసాయం చక్కగా నడుస్తలేదు, నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండ్లాడుతున్నా, నాకు పెళ్లి కాలేదు సార్, నేను ఏం చేస్తున్నాను అంటే, నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు. ఆయనకి ఎవరు పిల్లనిస్తలేడు, ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దుబాయ్లో ప్రస్తుతం అయితే మొన్న నెల కింద దుబాయ్ పోయిండు. రుణమాఫీ అయినప్పుడు ఈయనే ఉండే. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు, నా దగ్గరికి వచ్చాడు. అన్న ఆడిపోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు, భార్య ఆధార్ కార్డు తెమ్మంటుండ్రు, ఎవడేమో నాకు పిల్లనిస్తలేడు, నేను ఇంకా దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసిన, ఏం చేయాలి సార్ అని ఆ పిల్లవాడు వచ్చాడు. కాబట్టి ఇది ప్రభుత్వ తీరు. గతంలో మేము ఇట్లాంటివి ఏం చేయలే. పాస్బుక్ ఉంటే చాలు, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడా లేదా, పాస్బుక్ ఉన్నదా లేదా, రైతా కాదా, భూమి ఉన్నదా లేదా, ఉంటే రుణమాఫీ చేసినాం. ఏంది ఇది? మీరే కదా 41 లక్షల మందిలకు రుణమాఫీ చేస్తామని మీ మంత్రి గారే చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పిండ్రు? ఇప్పటి వరకు 22 లక్షల మందికి చేసినాం, అలా 2 లక్షలు వాపసు వచ్చినాయి, 20 లక్షల మందికే ముట్టినాయి అని చెప్పిండు కదా. అంటే ఇంకా 21 లక్ష మందికి రుణమాఫీ కాలే. అయింది తక్కువ, కాంది ఎక్కువ. అయిన రైతులు 20 లక్షలు, కావాల్సిన వాళ్ళు 21 లక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట. మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తాడు. రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు వాగుల దుంకు. ఇప్పుడు ఎవరు దుంకాలి? ఇవాళ సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన నువ్వు. ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా నేను. 31 కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టినావు నువ్వు. ఇవాళ ఎన్ని సమస్యలు, ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, సింగిల్ ఫార్మర్ అని, ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు, జాయింట్ ఫ్యామిలీ అని, అదేవిధంగా 12th డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు. ఎన్పిఏ, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎన్పిఏ అంటే చాలా మంది రైతులు పాపం రెన్యువల్ చేసుకోవాలి, క్రాప్ లోను రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా అబ్బాయి సార్? ఎవరు చేసుకోరు రెన్యువల్? డిస్ట్రెస్డ్ ఫార్మర్, బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి? 2018లో అప్పు తెచ్చుకున్నాడు లేదా 19లో అప్పు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోలే. అతను అప్పు ఉన్నది వాస్తవం, భూమి ఉన్నది వాస్తవం, రైతు వాస్తవం, నువ్వు రెన్యువల్ చేసుకోలేదు అనే పేరు మీద ప్రతి ఊరికి 40-50 మందికి ఎన్పిఏ అకౌంట్స్కు రుణమాఫీ జరగలేదు. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ పేరు మీద కోత పెట్టిండ్రు. వీళ్ళు ఏమంటారు, మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. యాడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మీరు? ఫీల్డ్ 2 ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు ఈ నిమిషానికి. ఒకటి ఫ్యామిలీ గ్రూపింగు, 2 ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డులో కూడా ఒకటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయితే చేస్తున్నారు తప్ప పేరు మిస్ మ్యాచ్ కూడా ఉన్నాయి. కొంతమంది పాస్బుక్లో ఒక పేరు ఉన్నది, బ్యాంకులో ఒక పేరు ఉన్నది, ఒక అక్షరం తేడా ఉంటే కథం అది పక్కకు పెట్టి పడేస్తుంది. ఈ రైతు తప్ప అది. బ్యాంకు ఉద్యోగి ఏదైనా పేరు కొట్టేటప్పుడు ఇప్పుడు హరీష్ రావు ఉంది, HARISH అని కొందరు కొడతారు, HAREESH అని కొందరు కొడతారు. డబల్ ఉండి ఈడ అయి ఉంటే వరకు మ్యాచ్ అయితే లేదని చెప్పి లోన్ ఎవరు ఆపేది. ఇట్లా కూడా చాలా మంది రైతులు